దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. ఈరోజు పామ్ సండే సందర్భంగా కొన్ని వాక్యాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి. లూకాసు వార్త 19వ అధ్యాయం 30 నుంచి చదువుకుందామండి. మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎన్నడును కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువు నాకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువు నాకు కావలసి ఉన్నదనిరి. తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. ఒలీవల కొండ నుండి దిగుచోటుకి ఆయన సమీపించుచున్నప్పుడు ఆయన శిష్యులు సమూహమంతయు సంతోషించుచు, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని స్తోత్రయాగం చేయసాగిరి. ఆమేన్. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.